అందరూ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి తమకున్న బలాన్ని వివరించారు. 5 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజయ్కు బేషరతుగా మద్దతు ప్రకటించింది. అయితే విజయ్ 2 నియోజకవర్గాల్లో విజయం సాధించి ఒక స్థానానికి రాజీనామా చేయడంతో టీవీకే మరియు కాంగ్రెస్ కలిపిన మొత్తం బలం 112 వద్దే ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోవడానికి ఇంకా 6 ఎమ్మెల్యేలు మద్దతు అవసరం కావడంతో గవర్నర్ ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. మరోవైపు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. తన ప్రత్యర్థి అయిన విజయ్కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఏఐఏడీఎంకే అధినేత ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేసినట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొనింది. ఒకవేళ గవర్నర్ రెండోసారి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోతే న్యాయపరమైన మార్గాలను అనుసరించేందుకు కూడా టీవీకే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో తమిళ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. సో విజయ్కి ఎవరు మద్దతు పలికే అవకాశం ఉంది అనేది ఇంకా ఉత్కంఠంగానే ఉంది. సో విజయ్ సీఎంగా ఎంత త్వరగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి అభిమానులు కానివ్వండి, అలాగే ప్రజలు కానివ్వండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఉత్కంఠం ఎప్పటికి వీడుతుంది? దీని గురించి కామెంట్స్ చేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.